చేయకుండా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా చాలా విచారకరం. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరుత్సాహానికి నైరాశ్యానికి నెట్టివేసిందనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ యొక్క బడ్జెట్ ప్రసంగం దగ్గర నుంచి ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆయన ప్రసంగం దగ్గర నుంచి ఆయన అందించినటువంటి గణాంకాలు ఏవి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యంగా సూపర్ 6, అందులో ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గత పాలకులు, ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్ చేపట్టినటువంటి అమ్మఒడి పథకానికి మించి మేము చేస్తామని చెప్పి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకాన్ని ఎలక్షన్లప్పుడు ఉదరగొడుతూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా దాన్ని ఎన్నికల్లో ప్రధాన హామీగా చెప్పినటువంటి అంశాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ దానికి ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా ఎక్కడ కూడా అమలు చేసే దిశలో చిత్తశుద్ధిని ఎక్కడ కూడా కనిపించిన పాపాన పోలేదు. అదేదో సామెత చెప్తారు, ఈ యొక్క సర్కారు యొక్క వ్యవహార శైలిని, మరి ముఖ్యంగా ప్రజల మీద వారికి ఉన్నటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి కానివ్వండి, ఆ యొక్క కమిట్మెంట్, ఆ యొక్క హామీలను అమలు చేసే ఒక కమిట్మెంట్ కానివ్వండి, ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళ వ్యవహార శైలి ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా మారింది. ఎన్నికలప్పుడు ఓట్లు దండుకోవడానికి అల్లవి కాని హామీలు, ఎన్ని హామీలంటే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినటువంటి కూటమి నేతలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి నాయకులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గాలిలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క తల్లికి వందనం ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి ప్రత్యామ్నాయంగా, అంటే ఆ రోజు అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తి, ప్రేరణ, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదు, డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రతి తల్లికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అది ఒక ఆలోచన విధానం, అది మంచి ఫలితాలను అందించింది. తద్వారా సుమారు 40 లక్షల పైచిలకు తల్లులకు 4 సంవత్సరాల కాలంలో 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు నేరుగా బదిలీ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు దానికి మించి మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ తల్లికి వందనం. అంటే ప్రతి తల్లికి ఇది మదర్ సెంట్రిక్ ప్రోగ్రాం నుంచి చైల్డ్ సెంట్రిక్ ప్రోగ్రాంగా మేము చేస్తామని చెప్పి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈ విధంగా ఈ రాష్ట్రంలో సుమారు 83 లక్షల మంది పిల్లలు, అంటే 10వ తరగతి వరకు బడికి పోతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్తే సుమారు అంటే 12,450 కోట్ల రూపాయలు కావాలి ఆ యొక్క దానికి. వారు కేటాయించినటువంటి కేటాయింపులు కేవలం అందులో సగం కూడా లేదు, అందులో సగం కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం బడ్జెట్ డాక్యుమెంట్లో. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ఎన్నికలప్పుడు చెప్పేది వేరే ఉంటుంది, అమల్లో వేరే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అలాగే నైజం, ఆ యొక్క ఓడమల్లన్న బోడి మల్లన్న సామెత కరెక్ట్గా అతికినట్టు దీనికి సరిపోతుందనే విషయం మళ్ళీ ఒకసారి నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ తల్లికి వందనంలో ఆ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి ప్రభుత్వ పాఠశాలలో. మరి ముఖ్యంగా ఏవైతే వారు 2014-19లో వాళ్ళు పూర్తిగా
ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ గాలికి వదిలేశారు. వాటన్నిటినీ బలోపేతం చేస్తూ విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరణలతోటి మార్పు చేసినటువంటి ఒక ఘనత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే విషయం ఈ దేశమంతా చూశారు. పొరుగు రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది, ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా నాడు నేడు లాంటి కార్యక్రమం పేరు మార్చుతూ పొరుగు రాష్ట్రాలు తెలంగాణలో కానివ్వండి, అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి, అందరూ కూడా ఈ పథకాన్ని మెచ్చుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు అంటే ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాటిని బలోపేతం చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ నాడు నేడు ద్వారా సుమారు 45,000 పైచిలకు స్కూళ్లను పూర్తిగా సమూలంగా మార్పు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి. ఈ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్లాగే ఈ 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్లు కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూములు కానివ్వండి, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్సి ప్యానెల్స్, బైలింగల్ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, క్లీన్ టాయిలెట్స్, గోరుముద్ద, ఈ బైజూస్ కంటెంట్ టోఫెల్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడా కూడా వాటి ప్రస్తావన కానివ్వండి, వాటిని ముందుకు తీసుకుపోతామని కానివ్వండి, ఎక్కడా కూడా చెప్పిన పాపాన పోలేదు. అంటే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక వైసీపీ యొక్క ఆశయం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదల ఏదైతే ఉందో, ప్రతి ఒక్క విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఆ యొక్క కాంపిటీషన్లో తట్టుకోవాలి, ఒక బిజినెస్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలి అని చెప్పి వారిని ప్రీ ప్రైమరీ నుంచి ఎల్కేజీ యూకేజీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క బడ్జెట్ అంకెల గారడితోటి ఈ విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారనే విషయాన్ని చాలా బాధతో చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో ప్రధానంగా టీచర్స్ కానివ్వండి, అట్లాగే టీచర్ స్టూడెంట్ రేషియో కానివ్వండి, మరి వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కన పెడితే భావితరాలకు తీరని నష్టం జరుగుతుంది అనే విషయాన్ని విద్యాశాఖ మంత్రి గారు దయచేసి గమనించాలి. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మళ్ళా ముందుకు తీసుకోవాలంటే వాళ్ళకు నామోషి అయితే పేద ప్రజల భవిష్యత్తును, పేద ప్రజల పిల్లల భవిష్యత్తును, భావితరాలకు ముఖ్యంగా ఒక గట్టి పునాది వేసే ప్రక్రియను విస్మరించొద్దని చెప్పి మేము హితం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. 2020 ఒక విజన్ అంటారు, లేకపోతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, లేకపోతే ఇప్పుడు 2047 విజన్ అంటారు. 2047లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందంటే సంతోషమే. 2047 సంగతి పక్కన పెడదాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలపరిమితిలో 6 నెలలు అయిపోయింది. మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమన్నా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటారు. కరెక్ట్ అబ్బా, నాలెడ్జ్ ఎకానమీని కొంచెం ఫర్దర్ యూ డిఫైన్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ కుటుంబ సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, మీ నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ మీద, మీ యొక్క సిద్ధాంతం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ది ఎకానమీ షుడ్ బి డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అండ్ డస్ ఇట్ నాట్ ఇన్క్లూడ్ ఎడ్యుకేషన్? మీ నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను.
నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి వసతులతో పాటు వారికి ఉపాధ్యాయుల కొరత లేకుండా ముఖ్యంగా నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020లో మరి పొందుపరిచినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ దాన్ని అమలు చేసే ఒక కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి చోట అబద్ధాలే, ప్రతి చోట వాస్తవం మరి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఎంత పచ్చిదగా! సూపర్ 6 హామీలు అతి ముఖ్యమైనది ఇప్పుడే నేను చెప్పాను. ఈ యొక్క తల్లికి వందనం ఇది అమలు చేస్తూ ఉన్నారంట. కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా వాస్తవానికి దగ్గర లేకుండా 13,000 కోట్లు కావాలంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మీరు చేస్తే మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంటి? మేనిఫెస్టోలో సూపర్ 6 ఇంకా అనేకమైన కార్యక్రమాలు చెప్పారు. వీటిలో ప్రధానమైనది ఈరోజు విద్యా వ్యవస్థ సంబంధించి ఈ అమ్మ ఒడికి ప్రత్యామ్నాయంగా అమ్మ ఒడి కన్నా ఇంకా మెరుగ్గా మేము చేస్తామని చెప్పి ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఈరోజు ఇంతమంది తల్లుల్ని మీరు మోసం చేస్తున్నట్టు కాదా? ఈ యొక్క పథకాన్ని నీరుగార్చి చివరకు ఎన్నికలప్పుడు మాత్రమే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు దీన్ని లాక్కెళ్ళి మళ్ళీ అప్పుడు దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో విధంగా మేము తల్లికి వందనం అమలు చేశామని చెప్పి కార్యక్రమం చేస్తారా? ఒక ఎన్నికల మేనిఫెస్టో అంటే దానికి గోల్డ్ స్టాండర్డ్ ఈరోజు ఆపాదించి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇట్స్ గోల్డ్ స్టాండర్డ్. గతంలో లాగా 2014లో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయలేక మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే ఆ మేనిఫెస్టోను ఉటంకిస్తూ పలానాది చేయలేదని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి 56 పేజీల డాక్యుమెంట్ను ఉటంకిస్తూ దాని మీద మరి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తుంటే అమలు చేయలేక తప్పించుకోవడానికి ఆ మేనిఫెస్టోను సైతం తీసేసి పక్కన పడేసినటువంటి ఉదంతం ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అట్లా కాకుండా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక పవిత్ర గ్రంథంగా, హిందువుల పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భావించి అది అమలు చేస్తేనే ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి దానికి ఆ మేనిఫెస్టోకి ఒక గోల్డ్ స్టాండర్డ్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 99.6% హామీలు అమలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. మేనిఫెస్టోలో ఇస్తే ఖచ్చితంగా అమలు జరుగుతుంది కాబట్టి మేనిఫెస్టో ఎవరైనా పెడితే అది నిజంగా జరుగుతుందనే ఒక నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు మరి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద పోయి మిమ్మల్ని గెలిపిస్తే ఆ మేనిఫెస్టోను మీరు గతంలో లాగే దానికి ఆ పవిత్రతను ఆపాదించకుండా దాన్ని మళ్ళా ఎలక్షన్లో ఒక జిమ్మిక్గా మీరు వాడుకోవడం చాలా దురదృష్టం. అడుగు వేస్తే అడుగు తీస్తే అన్నీ కూడా అసత్యాలు. ఎక్కడ కూడా మాట మీద నిలబడని వైనం ఈరోజు మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ముఖ్యంగా డిఎస్సి 7.5 లక్షల మంది మరి ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ ఆ యొక్క డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసే విధంగా నిరీక్షణ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 6 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. జూన్లో చెప్పారు, నవంబర్ అయింది. 6 నెలల నుంచి మరి నిద్రాహారాలు మాని ఈరోజు కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఈరోజు దానికోసం ఎదురు చూస్తుంటే మళ్ళీ ఇది ఇప్పుడు కాదు, వచ్చే విద్యా సంవత్సరానికి మేము దీన్ని వాయిదా చేస్తాం, పూర్తి చేస్తామని చెప్తా ఉంటే నిలకలేని మాటలు. ఎన్నిసార్లు మీరు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ ఎన్నిసార్లు మభ్యపెడుతూ మీరు ముందుకు పోతారు? ప్రజల యొక్క ఓపికను, సహనాన్ని మీరు పరీక్షిస్తూ ఉన్నారు.
మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 6,000 పోస్టులు అదిగిన అమలు చేసింటే ఇప్పటికల్లా మేము ఉద్యోగాలు చేసేవాళ్ళమని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారవుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఇది 6,000 కాదు, మేము మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మెగా డిఎస్సియో మరి టెరా డిఎస్సియో లేకపోతే అంతకన్నా ఇంకా పెద్ద డిఎస్సి ఇస్తారో అని చెప్పి అందరూ ఆశపడ్డారు. తీరా చూస్తే 15,000 16,000 పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు కూడా రిక్రూట్మెంట్ చేయకుండా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నటువంటి వైనం ఈరోజు చూస్తాం. అదే నేను ఒకటే ఈరోజు చెప్తా ఉన్నాను. 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 15,000కు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తాను. గణాంకంతో సహా నేను ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. 1998 డిఎస్సి పోస్టింగ్లు పెండింగ్లో ఉన్నాయి. చెప్పులు అరిగేలాగా ఆ విద్యార్థులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి అవకతవకలు కానివ్వండి, వారి యొక్క అసమర్థత కానివ్వండి, దాని మూలంగా వేల సంఖ్యలో వాళ్ళు ఉద్యోగాలకు తిరుగుతుంటే 1998 డిఎస్సి పోస్టుల్లో సుమారు 4,059 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత 2008 డిఎస్సి పోస్టింగ్లు మళ్ళీ అదే ప్రాబ్లం. మళ్ళీ దాంట్లో సుమారు 2,193 మందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ ద్వారా. 2018 డిఎస్సి పోస్టింగ్లు మీరు 300 పోస్టులు ఫిలప్ చేసి కోర్టు కేసు అని చెప్పి మీరు మిగిల్చిపోయినటువంటి ఆ యొక్క డిఎస్సిలో ఉన్నటువంటి ఆ పోస్టులన్నింటినీ కూడా, ఆ కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసి సుమారు 6,954 మందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే 2019 స్పెషల్ డిఎస్సి పోస్టులు 602, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200, 2024 డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే మీరు మరి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మీరు దాన్ని క్యాన్సిల్ చేసామో ఆ 6,100 పోస్టులు అన్నీ కలిపితే సుమారు 21,108 టీచర్ ఉద్యోగాల భర్తీకి జగన్ గారి హయాంలో అడుగులు పడ్డాయనే మాట వాస్తవం కాదా? ఎందుకంటే మీరు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాస్తవాలే. ఎన్ని పేపర్లలో ఏ విధంగా దీన్ని తొక్కి పెట్టాలని చూసినా, దీన్ని మరుగున పడేయాలని చెప్పి ప్రయత్నం చేసినా, వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించలేదని చెప్పి మీరు గోబుల్ ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా వాస్తవాలు మాత్రం డిఎస్సి పోస్టింగ్లు 15,000, ఈ 6,100 కాకుండా 15,000 మందికి పోస్టింగ్ ఇచ్చామా లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా తెలుసు. ఇది ఈ యొక్క ప్రభుత్వం డిఎస్సి పేరిట ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఒక ప్రధానమైనది. దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, విద్య ఒక హక్కుగా అందరికీ అందించాలనే ఒక ఆలోచనతోటి ఫీ రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తూ ఇట్ ఈస్ నాట్ రైట్ టు ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ విద్యను అందించడం జరుగుతుంది, పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ పేదరికంలో ఉన్నవాళ్ళు విద్యకే కాదు నాణ్యమైన విద్యకు వాళ్ళని అర్హులుగా చేయాలి. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వారికి సౌకర్యం కలిగించాలని చెప్పి విఐటి కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా కూడా అక్కడ కూడా పేద విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా చట్టాలను సవరణ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అనే 2 గొప్ప పథకాలను తీసుకురావడం జరిగిందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఈరోజు వారు చూపించినటువంటి కేటాయింపులు ఒకసారి మనం గమనించాలి. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 2 మరి
త్రైమాసిక డ్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికి ఆ యొక్క డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తూ సంవత్సరానికి 4 పర్యాయాలు మరి విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల మరి సమయంలో ఉన్నటువంటి ఆ 2 ట్రై మంత్లీ ఆ ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరానికి కలిపి సుమారు 5,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే మీరు చూపించినటువంటి కేటాయింపులన్నీ ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. ఊరికే యువగళంలో మీరు చెప్పే ఆ యొక్క ఊకదంపుడు స్పీచెస్ కాదు, వాస్తవాలకు దగ్గరగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం మీరు కేటాయింపులు ఎందుకు చేయటం లేదు? మీరు చేశారా? దానికి అంచనాలు మీకు ఎన్ని వేల కోట్లు కావాలో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి సుమారు 18,000 రూపాయలు కావాలి, అంతే కదా? అంటే సుమారు 2 కోట్ల మంది ఉన్నారు. ఏది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ సుమారు 37,000 కోట్ల రూపాయలు కావాలి. మరి దీనికి సంబంధించి మీ కేటాయింపులు ఎన్ని? దీపం కనెక్షన్స్ మీరు చూశారు, దానికి కావాల్సినటువంటి కనెక్షన్స్ అమౌంట్ సుమారు 900 రూపాయలు కావాల్సి వస్తే 1,50,00,000 కనెక్షన్స్ ఉంటే 4,000 కోట్ల రూపాయలు కావాలంటే మీరు కేటాయించింది సుమారు 900 కోట్ల లోపలే ఉంది. తల్లికి వందనం ఇందాక నేను చెప్పాను, సుమారు 13,000 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. 83 లక్షల మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్తే 83 లక్షల మందికి 15,000 చొప్పున 12,450 కోట్ల రూపాయలు కనీసం అవసరం ఉంటుంది. మీ కేటాయింపులన్నీ ప్రతి రైతుకు మీరు మరి ఇస్తామన్నటువంటి ఆర్థిక సాయం, అంటే మేము 13,500 ఇస్తా ఉంటే మీరు హేళన చేశారు. ఎందుకంటే అందులో 6,000 రూపాయలు పిఎం కిసాన్ ఉంది, మిగతా మీరు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీరేమన్నారు? పిఎం కిసాన్ పక్కన పెట్టి మీరు 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే సుమారు 50 లక్షల పైచలకు రైతాంగం ఉంటే వారికి 20,000 చొప్పున మరి 10,000 కోట్లు కావాలి. ఇంకా నిరుద్యోగ యువత గురించి లోకేష్ గారు తన సుదీర్ఘమైనటువంటి మరి యాత్రలు చెప్పారు. యువగళంలో 20 లక్షల మందికి యువతకు ఉపాధిని కల్పిస్తాం, లేకపోతే నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. మరి దానికి కావాల్సినటువంటి మరి అమౌంట్ సుమారు 20 లక్షల మంది ఉంటే 36,000 రూపాయలు వేసుకుంటే మరి దానికి ఒక 7,200 కోట్లు. వెరసి 74,000 కోట్లు కేవలం వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నారో దీన్ని నమ్మే కదా మీకు అధికారాన్ని ఇచ్చింది. ఈ యొక్క కూటమి సర్కార్కు మరి పట్టం కట్టింది. మరి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు ఎంతవరకు చేస్తూ ఉన్నారు ఈ బడ్జెట్లో అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. డాబుసరి బడ్జెట్, వాస్తవాలకు దూరంగా ఉన్నటువంటి బడ్జెట్, ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఇప్పుడు ఉన్నటువంటి ఓటాన్ బడ్జెట్కి ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నారో వాటిల్లో కూడా మార్పులు, గవర్నర్ గారి చేత అసత్యాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మరి మీరు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని శ్రీలంక అయిపోయింది, ఉత్తర కొరియా అయిపోయింది, లేకపోతే ఈ విధ్వంసం జరిగింది, దుర్వినియోగం జరిగింది, అప్పుల పాలైందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే దానికి ఒత్తాసుగా మీడియా కానివ్వండి, మరి ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి అసత్యాలు ప్రచారం చేస్తున్నా కూడా వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. ఒక్క ఛానల్ అయినా సరిపోద్ది వాస్తవాలు చెప్పడానికి. 10 ఛానళ్ళు అసత్య ప్రచారం చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు. అందుకే నేను ఈరోజు గణాంకాలతోటి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థ మరి రిట్రోగ్రెసివ్ మరి పాత్రలో మరి ముందుకు పోతూ ఉంది ఈ యొక్క కుటుంబ సర్కార్ పాలనలో అని చెప్పడానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో నేను గణాంకాలతో పాటు చెప్తా ఉన్నాను. జగనన్న అమ్మఒడి 44 లక్షల మంది మరి లబ్ధిదారులు, అంటే తల్లులకు 26,000 కోట్ల రూపాయలు. ఏ పథకమైనా కూడా జగనన్న ప్రభుత్వంలో 6,000 7,000 కోట్ల రూపాయలు ఉన్నా కూడా జాగ్రత్తగా
దానికి కేటాయింపులు ఇచ్చి క్రమం తప్పకుండా దానికి కేటాయింపులు జరిపి పబ్లిక్లో మరి దాన్ని స్విచ్ బటన్ నొక్కి ఆ యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు మీరు అన్నారు ఇది కేవలం 4 ఇన్స్టాల్మెంట్లు చేయడానికే మీరు చేశారు, ఒక ఇన్స్టాల్మెంట్లు మరి మీరు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఆ స్కూల్ రీఓపెనింగ్కు మ్యాచ్ చేస్తూ, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇవన్నీ మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అది జనవరిలో ఇచ్చినా దాని తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తూ జూన్కు ఇస్తామని చెప్తే 1 ఇయర్ తగ్గుతుందని చెప్పి మీరు గగ్గోలు పెట్టారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 1 సంవత్సర కాలం అయిపోయింది, మీరు ఇంతవరకు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. తల్లికి వందనం అనే ఒక గొప్ప కార్యక్రమం, ఒక సదుద్దేశంతో ఈ విద్యా వ్యవస్థ తిరోధకకి పూర్తిగా ఈ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే దానికి తిరోధకాలు ఇస్తూ ఉన్నారు. మీరు డ్రాప్అవుట్ రేషన్ పెంచడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ టు మదర్, ఇది దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. దాన్ని మీరు ఇంత ఈజీగా తీసుకుంటారని మేము అనుకోలేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మందికి 3,366 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం అందించడం జరిగింది. జగనన్న గోరుముద్ద 43 లక్షల మందికి 4,417 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఈ జగనన్న గోరుముద్ద గురించి ఒకసారి చెప్పాలి, ఒక 1 మినిట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షాత్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రతిరోజు ఒక మంచి చక్కటి ఫుడ్ అందించాలి, చిక్కీలు ఇవ్వాలి, గుడ్లు ఇవ్వాలి, మెను వేరుగా ఉండాలి, పిల్లలు కడుపుండా తింటే చదువు మీద ధ్యాస పెడతారనే ఒక ఉద్దేశంతో ఒక మేనమామగా ఆయన ఆ పిల్లల్ని హక్కును చేర్చుకొని ఈ గోరుముద్ద పథకాన్ని ప్రారంభించి చక్కగా 5 సంవత్సరాలు నడిపిస్తే ఈరోజు దాన్ని గాలికి వదిలేశారు. ఎంతగా వదిలేశారంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలోనే ముఖ్యంగా నాట్ లెస్ దాన్ ట్రిపుల్ ఐటీలో కూడా ఈ యొక్క భోజనం తిని, ఈ యొక్క కల్తీ ఆహారం తిని, ముఖ్యంగా ఈ ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు, జ్వరాన మరి బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్న 5 నెలల కాలంలోనే విద్యార్థుల ఆరోగ్యంతో ఈ సర్కారు చెలగాటమాడుతూ ఉంది. ట్రిపుల్ ఐటీలో 1000 మంది, 62 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత, కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత, గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం 139 మంది అస్వస్థత, ఎస్డిఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విష ఆహారానికి 3 విద్యార్థుల బలి. ఇట్లా చెప్పుకుంటే పోతే అతిసారం, ఆహాకారం, వికటించిన ప్రయోగం, అన్ని 15 మందికి పైగా గురుకుల విద్యార్థులకు అస్వస్థత. దుర్మార్గం. పిల్లల ఆరోగ్యంతో ఈరోజు నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1000 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో అవస్థలు. 62 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత. మంత్రి వచ్చిన మార్పు లేదు. ఇక చెప్పుకుంటూ పోతే ఇక దీన్ని పూర్తిగా మరి దీన్ని నిర్వీర్యం చేసినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఎవరి మీద కోపం? ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం పేద విద్యార్థులకు, ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని మరి బతుకుతున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పాఠశాల పంపుతున్నటువంటి వారి పిల్లలకు ఒక పౌష్టికాహారం అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ యొక్క గోరుముద్ద కార్యక్రమం చేపడితే దాన్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, స్వేచ్ఛ శానిటరీ నాప్కిన్స్, 8వ తరగతి విద్యార్థులు టీచర్లకు ఉచితంగా బైజూస్ కంటెంట్ తోటి ట్యాబ్లు, సుమారు 15,000 స్కూళ్ళలో 3,669 కోట్ల రూపాయలు, ఇప్పటికీ సుమారు 8,000 కోట్ల రూపాయలు అంటే ఆ యొక్క కాలం మొత్తం టెన్యూర్లో అందించడం జరిగింది. అట్లాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఇవన్నీ కలుపుకుంటే సుమారు 73,000 కోట్ల రూపాయలు, కరెక్ట్గా చెప్పాలంటే 72,919 కోట్ల రూపాయలు విద్యా శాఖలో జగనన్న ప్రభుత్వం
5 సంవత్సరాల కాలంలో ఖర్చు చేసిన విషయాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, ఐఎఫ్పి ప్యానెల్స్ కానివ్వండి, బైజూస్తో కంటెంట్తో ఇస్తున్నటువంటి ట్యాబులు కానివ్వండి, గోరుముద్ద, మరి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వీటన్నిటినీ ఒక్కసారి మీరు ఏ ఉద్దేశంతో వీటిని పక్కన పెడుతూ ఉన్నారు, దీని ద్వారా ఎవరు నష్టపోతున్నారు అనే ఒక ఇంగిత జ్ఞానం కింద మీకుంటే ఈ యొక్క పథకాలను ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేరు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాడు నేడు కానివ్వండి, స్కూళ్ళను సమూలంగా రూపురేఖలు మార్చే కార్యక్రమం, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సిబిఎస్ఈ స్కూల్స్, ఐబీ స్టాండర్డ్స్ స్కూల్స్, ఇవన్నీ భావితరాలకు ఉపయోగపడే ఒక చక్కటి ఒక ప్రయోగాలు ఇవి. ఈ రిఫార్మ్స్ ఒక సంస్కరణలు ఇవి. పేద విద్యార్థులకు అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను దయచేసి వారికి దూరం చేద్దండి రాజకీయాల పేరట. మీరు ఒక్కరే స్టాన్ఫోర్డ్లో చదివితే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకో కుదరదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని అందించాలి. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ వెనక్కి తీసిపోవద్దండి. ఒక తరం నష్టపోతుంది. దయచేసి మీరు పునఃపరిశీలన చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే ఒక ఆలోచన చేయండి, ఒక చిత్తశుద్ధి చేయండి. మీరు గతంలో చూశారు, మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలో తొక్కి మీరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఒకసారి మీకు తెలుసు. దయచేసి ప్రజలు ఈరోజు మీకు ఏ విధంగా అయితే మీరు ఒక మ్యాండేట్ తోటి రావడం జరిగిందో, ప్రధానంగా ఈ నాలెడ్జ్ ఎకానమీ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారో, సంపద సృష్టిస్తామని చెప్తున్నారో, వాటిని మాటలకు పరిమితం చేయకుండా కార్యరూపంలో పెట్టే కార్యక్రమం చేయండి. ఊరికి అసత్య ప్రచారాలు చేసుకుంటూ అది మీరు ఆత్మస్థుతి పరనింద కార్యక్రమంలో మీరు ఉండొద్దండి. 5 నెలలు అయిపోయింది. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. నౌ షో యువర్ పెర్ఫార్మెన్స్. సంపద సృష్టిస్తామన్నారు, డూ ఇట్. హౌ ఆర్ గోయింగ్ టు డూ ఇట్? ఊరికి మాటలు పెట్టి పదే పదే చెప్తూ ఒకరి తర్వాత ఒకరు మార్చి ముఖ్యమంత్రి గారు ఒకసారి, ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి, బీజేపీ వాళ్ళు ఒకసారి మాట్లాడుతూ ఉంటే కింద మీకున్నటువంటి 5 ఛానళ్ళు 6 ఛానళ్ళు మార్చి చూపిస్తూ వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు విఘ్నులు. ఈ సంపద ఎవరు సృష్టించారో మీరు చెప్పకపోయినంత మాత్రాన గణాంకాలు చెప్తాయి. ఈ యొక్క సంపద సృష్టిస్తానని చెప్పి ఆ బిల్డప్ చేసి ఇస్తున్నటువంటి వాళ్ళు గతంలో మీకు అధికారంలో ఇచ్చినప్పుడు 2014-19లో మరి దేశ జీడిపిలో అప్పుడు రాష్ట్ర వాటా, మరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి ఎంత ఉందో ఒకసారి చెప్పండి. 2014-19 సంవత్సరంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర జిఎస్డిపి దేశ జీడిపిలో ఎంత శాతం ఉండింది? అదే వైసీపీ ప్రభుత్వంలో 2019-2024 కాలంలో ఆ శాతం తగ్గిందా పెరిగిందా? తద్వారా సంపద పెరిగిందా తగ్గిందా చెప్పండి. 2014-19లో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా కేవలం 4.47%. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న సమయం ఉన్నప్పటికీ అది ఇట్ హాస్ గాన్ టు 4.83. 4.47 నుంచి 4.83కి వచ్చింది. పెరిగిందా తగ్గిందా ఒకసారి గమనించండి. తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 2014 అదే కదా సంపద సృష్టించాలంటే 2014-19 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా ఎంత? అదే 2 ఏళ్ళు కోవిడ్ మరి కష్టకాలంలో మరి జగనన్న పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం హయాంలో 2019-24 మధ్యలో ఆ యొక్క వస్తు ఉత్పత్తి ఎంత పెరిగింది? అది మీరున్నప్పుడు 2.86% ఉంటే
మరి వైసీపీ ప్రభుత్వంలో ఇట్ హాస్ గాన్ అప్ టు 4.07%. పెరిగిందా తగ్గిందా? విధ్వంసకర పాలన అని చెప్పి అసెంబ్లీలో ఉదర కొడతా ఉన్నారు. నార్త్ కొరియాని తలపిస్తూ ఉంది, శ్రీలంకని తలపిస్తూ ఉంది. ప్రొడక్టివిటీ లేదు, వెల్త్ క్రియేషన్ ఉంటుంది. ఎక్కడండి? వాస్తవాలు క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు ఎంతసేపు మీరు ఈ ఆత్మశుద్ధి చేసుకొని పరనింద అది చేసుకుంటూ పోతూ ఉంటే 5 సంవత్సరాలు కుదరదు. 2047లో మరి టార్గెట్స్ పెట్టుకుంటే కాదు. మీకు ఇచ్చింది ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో 6 నెలలు గడిచిపోయింది. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఈ యొక్క మేనిఫెస్టోలో మరి మీరు దాన్ని ఎంతవరకు దాన్ని అమలు చేసే ఒక కార్యక్రమం మీరు మొదలు పెడుతున్నారో చెప్పండి. ఈ డిఎస్సి ఎప్పటి లోపల పూర్తి చేస్తారో చెప్పండి. వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు వాళ్ళు కనపడతా ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడికాయ చేసే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ హామీలను అమలు చేసే కార్యక్రమం చేయండి. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఈ యొక్క మీరు చేసినటువంటి కార్యక్రమాలు 5 నెలల కాలంలోనే విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మరి మీ హయాంలో జగన్ సర్కార్ తెచ్చినటువంటి విద్యా సంస్కరణలు కనుమరుగైపోతూ ఉన్నాయి. విద్యార్థుల మేలు కోసం పెట్టిన ప్రతి పథకాన్ని ఈరోజు కూటమి సర్కార్ నీరుగారుస్తూ ఉంది. మనబడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, గోరుముద్ద, టోఫెల్ ఎడ్యుకేషన్, ఐబీ ఇవన్నిటిని కూడా అటకెక్కించేశారు. ఎంత దారుణం ఇది! 1 కాదు 2 కాదు, ఇన్ని పథకాలు. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ను, పేదరికం నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఒక డిక్టంను ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉంటే మీకు నచ్చట్లేదు. ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబం ఈరోజు మీ యొక్క చర్యల ద్వారా నష్టపోతూ ఉన్నాయి. మీరు చేపట్టినటువంటి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా వికటించింది. జిల్లా స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు మీరు సెంట్రలైజ్గా చేసి బొక్క బోర్లు పడ్డారు. చాలా చోట్ల ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో మరి టీచర్ల కొరత ఉంది. పక్క మండలంలోంచి మరి విద్యార్థులు లేని చోట టీచర్లు ఉన్నవాళ్ళు ఇంకో మండలంలోకి మరి ట్రాన్స్ఫర్ చేయడానికి వెసులుబాటు కల్పించడం లేదు. ఈ స్కూళ్ళన్నింటిలో కూడా అస్తవ్యస్తంగా ఉపాధ్యాయుల భర్తీ జరుగుతూ ఉంది. ఈ అడ్జస్ట్మెంట్ అంతా కూడా గందరగోళంలో పడిపోయింది. తద్వారా ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పటికీ కూడా ఇంకా సెటిల్ కాలేదు. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఉపాధ్యాయుల కొరత వేధిస్తూ ఉంది. ఉపాధ్యాయులు లేక సుమారు 3758 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నాయి. ఏం సమాధానం చెప్తారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు? మీరు ఎక్కడో లండన్ మరి అమెరికాలో ఎక్కడో ఉన్నారని చెప్పి మరి టెట్ పోస్ట్పోన్ చేశారు. టెట్ పరీక్షలు నిర్వహించలేదు, డిఎస్సీలు చేస్తూ ఉన్నారు. మరి మీ కన్సర్న్లో అన్నీ జరుగుతూ ఉంటే మరి ఈరోజు ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మీకు కనపడడం లేదా? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీచర్స్ అంటే నాణ్యమైన విద్య అందించాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి అని చెప్పి స్కూల్ అసిస్టెంట్స్ను 3 నుండి 8 తరగతులకు ఏర్పాటు చేసి మరి ఎన్ఈపి 2020ని అమలు చేసే దిశలో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తే ఈరోజు ఆ సబ్జెక్ట్ టీచర్లను కూడా మీరు తొలగించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంలో మీరు కూటమిలో మీరు భాగం కదా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీరు అని చెప్తా ఉన్నారు కదా. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయమన్నటువంటి ఎన్ఈపి 2020 అమలు చేసే విషయంలో మీ వైఖరి ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉందా? ఆ యొక్క ఫార్మాట్ ఏదో ఉందో ఆ ఫార్మాట్ ప్రకారం మీరు ఆ 5+3+3+4 విధానంలో విద్యాబోధనను అందించాలని మీరు ఉన్నారా లేదా? మరి ఆ జీవో నంబర్ 117 అది రద్దు చేస్తున్నారా? లేకుంటే మరి ఆ యొక్క విద్యారంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సంస్కరణను ఆ యొక్క నాణ్యమైన విద్యను అందించాలి. జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ఒకే విధమైనటువంటి విధానాన్ని అమలు చేయాలి. ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలి. ఇవన్నీ కూడా వీటి మీద ఒక స్పష్టమైన వైఖరి మీకు ఉందా లేదా చెప్పండి. పలుసార్లు మేము దీని గురించి అడగడం జరుగుతుంది. మరి ఈ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు కైండ్లీ రెస్పాండ్. ఈ పరిస్థితుల్లో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. అది ఏ మాధ్యమంలోనైనా కూడా, ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా. ఈరోజు మా నాయకులు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈ యొక్క అమలు సూపర్ 6 అమల్లో దాన్ని మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క అవకతవకలు కానివ్వండి, మీ యొక్క చిత్తశుద్ధి లేమితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎండగడతాం. నా దగ్గర నుంచే మొదలవుతుంది. అరెస్టు జరగాలంటే నా దగ్గర నుంచే మొదలు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఈరోజు మీరు ఒక 700 మందికి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 150 మంది మీద ఎఫ్ఐఆర్లు లాంచ్ చేయడం జరిగింది. 50 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా నియోజకవర్గాల్లో వాళ్ళని వెంటాడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు. ఆయనకు వాక్ స్వాతంత్రం లేదా? ఒక శాసనసభ్యునిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం మీద గలం విప్పడానికి ఆయనకు హక్కు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. ఆయన తగ్గేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు, పోరాటం చేస్తాం. ఈ యొక్క విద్యా వ్యవస్థలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంస్కరణలు ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల పిల్లలకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, గళం విప్పుతాం, ఎంతకైనా కూడా పోరాటం చేస్తాం.